యు ఆర్ క్యాపబుల్ టు మేక్ షూర్ దట్ యూ కెన్ ఎఫర్ట్ దట్. అంటే ట్రైన్ లో వచ్చినప్పుడు కింద పడుకుని రావడం కూడా మీరు సంశయించరు అని విన్నా. కానీ అవన్నిటిని పక్కన పెట్టి ఎక్కడున్న పరిస్థితిలో ఎట్లా మీరు అన్వయించుకొని దాంట్లో ఎట్లా అడ్జస్ట్ అయిపోతుంటారు. రక్షణ పొందిన తర్వాత ఇంకా ప్రభు ఎక్కువ నేర్పిస్తూ వచ్చినాడు. నేను ఏదైనా ప్రయాణం పెడిగట్టినప్పుడు కొన్నిసార్లు రైళ్లలో సీట్లు కన్ఫర్మ్ కావు. సో ప్రభు ఏదైనా నేర్పించడానికే నన్ను ఇట్లా అనుమతిస్తాడని అనుకుంటాను. నేను ఎంత ప్రిపేర్ అవుతానంటే టాయిలెట్ దగ్గర కూడా న్యూస్ పేపర్ వేసుకుని పడుకుంటా. అలా చాలా సార్లు ప్రయాణం చేసిన. బట్ నేను అనుకోవడం ఏంటంటే కనీసం నాకన్నా ప్రయాణం చేయడానికి రైలు ఏసీ బోగిలో టాయిలెట్స్ అని ఉన్నాయి. నా ప్రభు పరలోకం అంటే మానవుడిగా ఈ భూమి మీదకి ప్రయాణం చేయడానికి పేదవాడుగా వచ్చినాడు, పేదవాడుగా జీవించినాడు, పేదవాడుగానే పరిచయం చేసినాడు, పేదవాడుగానే శిలువ మీదకి వెళ్ళాడు, దరిద్రుడుగా నా కొరకు చేయబడి రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేచినాడు. ఆయన నా కొరకు చేసిన తగ్గింపులో నేను ఆయన కొరకు ప్రయాసపడిన విషయం అంతా కూడా లేదు. కనుక నేను వెళ్ళి ఏ మార్గమైనా అది నా ప్రభుతో పోల్చుకుంటే అసలు పోల్చదగిందే కాదు. కనుక ఆ మార్గం నేను చాలా సంతోషంగా వెళ్ళడానికి ఇష్టపడతాను.